శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. మా ఆది అస్సాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రి ఆదినారాయణరావు. ఇప్పుడు మనం ఆగస్ట్ 23వ తారీఖు నుండి 29 అంటే 23rd ఆగస్ట్ 2026 నుండి 29th ఆగస్ట్ 2026 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే 12 రాశుల వరకు ఎలా ఉంటుంది, ప్లానెట్స్ ఇచ్చే పొజిషన్ కాదు, ప్లానెట్స్ ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. అసలు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఒక్క నిమిషంలో తెలుసుకుందాం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు, రవి బుధ కేతువులు అంటే రవి బుధులు సింహరాశిలో ఉండడం వలన బుధ యోగం ఇస్తారు, అది ఒక పాయింటే. కేతువుడే కలిసి ఉన్నాడు. శుక్రుడు కన్యారాశి నీచలో ఉంటాడు. రాహువు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మీనంలోనూ ఉన్నాడు. ఈ ప్లానెటరీ పొజిషన్ అంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి తెలుసుకుందాం. 12 రాశుల్లో మొట్టమొదటిది మేషరాశి. మేషరాశి వారికి 3వ భావంలోనే కుజుడు ఉండడం ఒక గొప్ప అదృష్టం అండి. అంతేకాకుండా ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్గా కానీ కుటుంబ పరంగా కానీ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది శనీశ్వరుడు చూడడం వలన. కానీ సెకండ్ హౌస్ లార్డ్ అనేటువంటి కుజుడు శుక్రుడు మాత్రం బ్రహ్మాండంగా బాగున్నాడు. కాకపోతే బాగున్నాడంటే ఆయన నీచలో ఉన్నాడని అర్థం. బాగోలేదు, శుక్రుడు అంత అద్భుతంగా వెళ్ళాడు. నీచ స్థితిలో శనిచ చూడబడుతున్నాడు అంటే కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్గా అంటే ఒక ఆర్థికంగా అనొచ్చు, ధనపరంగా అనొచ్చు, వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయని, చిన్న ప్రాబ్లమ్స్ ఇది ఒక్కటే ఉంది. కుటుంబ పరంగా చాలా ఇబ్బంది పడతారు, బంధువుల్లో కూడా ఇబ్బంది ఉంటుంది. అందుకని మీకు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం చిన్న తేడాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మేషరాశి వాడి కుజుడు బాగున్నాడు. మిథున రాశిలో కుజుడు ఉన్నాడంటే ధైర్యం, అలాగే మీ సోదరమణులకి బాగా డెవలప్మెంట్స్ ఉండడం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. మిథున రాశిలో కుజుడు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. బహుశా మీరు ఎడ్యుకేషన్ రీత్యా వెళ్ళొచ్చు, మీ పర్సనల్ పనుల రీత్యా కూడా వెళ్ళొచ్చు. కంఫర్టబుల్నెస్ ఎక్కడ ఉందంటే మీకు గురుడు 4వ భావంలో ఉన్నాడు, ఎక్సలెంట్. 4th భావాధిపతి కూడా లాభంలో ఉన్నాడు. ఎందుకంటే 27, 28 తారీఖులో లాభంలో ఉంటాడు అనుకోండి. 27th, 28th మీకు వాహనాలు కొనుక్కోవడం కానీ, అదే ఇళ్ళు కొనుక్కోవడం కానీ, ఇళ్ళు అంటే అపార్ట్మెంట్స్ అని అవ్వచ్చండి. ఇలాగా మీకు బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు చూసారా, మ్యూజిక్లో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. 4th హౌస్లో గురుడు వలన తల్లిగారికి చాలా బాగుంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. ఆవిడ మీ మీద ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వేళపాటు భోజనాలు చక్కగా చక్కటి భోజన సదుపాయాలు జరుగుతాయి. ఇందా చెప్పినట్టుగానే మీకు సాహిత్య రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ 4th భావం బాగుంది కాబట్టి మ్యూజిక్ రంగంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా రైతులకి చాలా చక్కని అవకాశాలు ఉండి తీరతాయి. పంచమ స్థానంలో రవిబుధుల వలన మీ పంచమ స్థానం ఎక్సలెంట్గా ఉందండి. రవిబుధులు ఏంటంటే బుధాదిత్య యోగంలో ఉన్నారు, ఎక్సలెంట్గా ఉందంటే అర్థం ఏంటంటే ఎక్కువగా ఆరోగ్యవంతులుగా ఉండడము. బుధాదిత్య యోగంలో ఉన్నారు కాబట్టి సంపదలు కలిగిన వారుగా ఉంటారు. అంతేకాకుండా అనేక మందిని పోషించేవారుగా కూడా మీరు ఉంటారు. బాగా చాలా చురుకుదనాన్ని కలిగి ఉండడము, రాజస లక్షణాలతో అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. దాన గుణం కూడా కలిగి ఉంటారు. ఏదైనా ఆరంభంలో శని శుక్రుడు మంచివాడు కానే కాదు, మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు, ఆరోగ్య సమస్యలు కూడా ఇస్తూ ఉంటాడు. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. అంతేకాకుండా కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ మీరు గెలుస్తారు. అలాగే దానగుణం, అలాగే సేవకాజనం, సంపూర్ణ ఆరోగ్యం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయండి. విదేశీ పర్యటన ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. గురుడు దశమస్థానం చూడడం వలన ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది. అంటే విద్యా సంస్థల్లో కానీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది, అదే డౌటే లేదు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా పర్ఫెక్ట్గా ప్రమోషన్స్ రావడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్ర రాహువులు చాలా బాగున్నారండి. 27, 28 తారీఖుల్లో చంద్రుడితో కలిసిన రాహు వలన రాహు మిక్కిలు బలవంతుడై శోభలితాలు ఇస్తుంటాడు. కుంభరాశిలో విదేశాల పర్యటన చేస్తుంటాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, ఫార్మా రంగంలో కానీ, సిమెంట్ పరిశ్రమలో కానీ, కోల్ పరిశ్రమలో కానీ, లేదా కొంతమంది సినిమా రంగం ఉంటాం వాళ్ళకి కానీ, లేకపోతే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ చంద్ర రాహుల వల్ల బ్రహ్మాండం కలిసి వస్తుంది వాళ్ళకి. వ్యవసాయ రంగంలో వ్యవసాయ కాదు కానీ బిజినెస్ రంగంలో ఉన్న బాగా కలిసి వస్తుంది.
అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మంచి పదవులు అవడానికి అవకాశం ఉంది. ఏదైనా శని వక్రగతి ఉన్నాడు, బాధకుడు అవుతాడు మీకు. కాబట్టి మీకు బాధకుడు అవడం వల్ల 12 భావాల శని కూడా అవ్వడం వల్ల వక్రగతిలో ఉండడం వల్ల ఆ శరీర అనారోగ్య సమస్యలు ఉంటాయి. వృషభ రాశి వారికి మీ రాశ్యాధిపతి నీచ స్థితిలో ఉండడం, పైగా శని దృష్టి ఉండడం వలన అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి. అంటే మిగతా గ్రహాలు ఇస్తాయి, కానీ శుక్రుడు నీచ స్థితిలో ఉండకూడదు. ఎంత బాగా ప్రయత్నించినా మీ రాశ్యాధిపతి బలంగా లేనప్పుడు మీరు ఏమీ చేయలేరు. పైగా కుజుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల అంత మంచిదేం కాదు. అంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టేయడం, వేరే చోట ఏళ్లలో నివసించడము, చదువుకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కానీ ఒక పాయింట్ ఏంటంటే కుజుడు మిథున రాశిలో ఉన్న 12th హౌస్ లార్డ్గా కుజుడు ద్వితీయ భావంలో ఉన్న ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చూసుకొని డెఫినెట్గా ఉంటారు. మేము మీ జాతకాలు రీచ్ ఉంటుందమ్మా నేను చెప్పేసి అని చెప్పి అందరూ వెళ్ళిపోరు. మీ జాతకాలు రీచము వృషభ రాశి వారికి ఫారిన్ కంట్రీస్ తప్పదు. అలాగే మీ సోపుతో బొట్టు వలన కలవడము, గురు ప్రభావం వలన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, తెలివితేటలు గలవారుగా ఉండడము, మీ తమ్ముళ్ళకి చాలా బాగుండడము జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం చూసారా, బాగా డైనమిక్గా స్పీడ్గా ఉంటాం, తెలివితేటలుగా ఉంటారు కదా, ఆ సబ్జెక్టులు అలా ఉండడానికి అవకాశాలు మీరు ఉంటారు. అంటే మీ జ్ఞాన సంపద బాగా పెరుగుతుంది. జ్ఞానం జ్ఞానకారకుడు గురుడే కాబట్టి పర్ఫెక్ట్గా బాగుంటుంది. పైగా రవిబుధులు బుధాదిత్య యోగాల్లో బ్రహ్మాండంగా ఉన్నారు కదండి. రవిబుధులు కనుక చతుర్థ భావంలో ఉన్నారంటే భూములు ఉంటాయి. అలాగే విద్య బాగా వస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉండడానికి, అంటే ఫైనాన్స్ రంగ విద్య రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. మంచి బలం కలవారుగా, అనేక మందిని పోషించేవారుగా, అలాగే మిత్రులు గలవారుగా, సంపదలు సంపాదించేవారుగా మీరు ఉంటారండి. అలాగే మీ ఎదుటి వాళ్ళకి దానగుణం చేసేవారుగా మీరు ఉంటారు. బ్రహ్మాండం ఉంటారు. చాలా చురుకుగా, తెలివిగా, సంఘంలో మంచి పేరు తెచ్చుకునేవారుగా చాలా చాలా బాగుండి రాజస లక్షణాలతో బ్రహ్మాండంగా ఉంటారు. రవి బుధుల వల్ల మ్యూజిక్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. మీరు భూములు కొనుక్కుంటారు. ఆదిత్యోగం అంటే సామాన్యం కాదండి. మీరు ఏ సబ్జెక్టులు చదువుకుందంటే, ఏ కాలేజీలో చదువుకుందాం దాంట్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. బుధకేతువులు ఉన్నారంటే ఇంక చెప్పక్కర్లా. మీకు మతపరమైన విద్యలో బాగా రాణిస్తారు. కాకపోతే మీ మేనమామల వల్ల కానీ, లేకపోతే బావమరులతో కానీ సమస్యలు ఉండడానికి మాత్రం అవకాశం ఉంది బుధకేతువులు ఉంటే. ఏదేమైనా శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడండి, నీచ స్థితిలో ఉన్నాడు, శనితో చూడబడుతున్నాడు. మీ ఆడపిల్లలకి, అంటే మీ వంశంలో, అంటే మీ ఆడపిల్లలు అంటే మీ పుత్రికలకి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రం అవకాశం ఉంది. ఏదైనా వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, అలాగే భార్యాభర్తల యొక్క మంచి అండర్స్టాండింగు, అలాగే కొత్త కొత్త సంబంధాలకు, పెళ్లి కాని వారికి పెళ్లి అవ్వడము, ఇవన్నీ పర్ఫెక్ట్గా చాలా చాలా బాగున్నాయి, అందులో డౌటే లేదు. అంతేకాకుండా భాగ్యస్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా భాగ్యవతి లాభంలో ఉన్నాడు. బ్రహ్మాండంగా మీకు యోగించడానికి చాలా చాలా అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా భాగ్యస్థానాన్ని కనుక ఎప్పుడైతే గురుదృష్టి ఉందో తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, గురువు గారిని కలుస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. అద్భుతమైన యోగాలు మాత్రం చాలా చాలా బాగున్నాయండి మీకు. ఇంకా చెప్పాలంటే మీ షూటింగ్స్ ఉంటాయి జరా, వ్యాపారాలు అంటే ఫైనాన్స్ రంగం, విద్యా సంస్థలు, బ్యాంకింగ్ రంగాల్లోనూ వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటారు. మీకు దశమంలో చంద్రరాహుల్లో రెండో బ్రహ్మాండం, అంటే 27th and 28th చంద్రరాహులు కలిసి ఉన్నారంటే దైవభక్తి పెరుగుతుంది. మీకు మంచి ఫిజిక్కి సంబంధించిన వారుగా బాగా బాగుంటారు, అందంగా ఉంటారు, అవయవ సౌష్ఠవం బాగుంటుందని అర్థం. అంతేకాకుండా దైవభక్తి కలిగి ఉండడము, చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్య గారి మాట కానీ, భర్త మాట కానీ మీరు ఉంటారు. అంటే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య గారి మాటలు విని మీరు ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పచ్చు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే దశమంలో రాహుల్ అంటే డాక్టర్ కోర్స్ చేస్తారు చూస్తారా, డాక్టర్ సంబంధించిన విద్య, వాటిలో ఉంటారు. మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాహు కుంభరాశిలో ఉండమే. లాభంలో శని బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. అత్యంత రాజయోగారు 10th house లార్డ్, 9th house లార్డ్ లాభంలో ఉన్నాడు. ఉండడం వలన గొప్ప ధనవంతుడు చేస్తాడు. ధనవంతుడు చేయడం అంటే బాగా డబ్బున్న వాళ్ళని ఉన్నవారుగా, కష్టపడి ధనం సంపాదించేవారుగా ఉంటారు. భూములు లాభాలుగా కలవారుగా ఉంటారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు గౌరవం పడతారని చెప్పచ్చు. కాకపోతే విద్యలో కొద్దిగా ఆటంకాలు కలగడానికి మాత్రం అవకాశం ఉంది. వాహనాలు కొనుక్కుంటారు, ఇది అవకాశం ఎక్కువ ఉంది. మిథున రాశిలో మీ రాశిలోనే బుధుడు ఉన్నాడు. బుధుడు అంత గొప్పవాడు కాదండి. కోపతాపాలు ఎక్కువ ఉండడము, అలాగే ఆవేశంగా ఉండడము, కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి మాత్రం అవకాశం ఉంది. కానీ మీ రాశిలోనే కుజుడు ఉన్నాడంటే
మీకు విదేశ పర్యటన మాత్రం జరుగుతుంది. మిథున రాశిలో కుజుడు ఉన్నాడంటే విదేశ పర్యటన చేస్తారు. 6వ ఇంటి వాడిగా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంత శత్రు భయం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా గురుడు ద్వితీయ భావంలో ఉన్నాడు, ఎక్సలెంట్ అండి. అంటే ఎక్సలెంట్ అంటే ఏంటంటే భార్య గారి ద్వారా వ్యాపారాల ద్వారా మీకు కలిసి వస్తుంది. మీకు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 10th హౌస్లో ద్వితీయంలో ఉన్నాడు కదా. చాలామంది ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, మీరు ఉద్యోగాల కోసం ట్రై చేసినా, అంటే జాబ్ అంటాం కదా, జాబ్స్ కోసం ట్రై చేసినా, లేదా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీ సబ్జెక్ట్స్ తగ్గట్టుగా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఖచ్చితంగా మీరు జాబ్లో ఉంటారు. వస్తుంది. పైగా వేదశాస్త్ర విద్యలో కూడా ఉండడానికి అవకాశం ఉందండి. బాగా ధన సంపాదన, కుటుంబంలో వృద్ధి, ఆయుష్ ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉంది. బుధాదిత్య యోగం ఎంత బాగుందండి మీకు. 3వ భావంలో బుధాదిత్య యోగం, 3వ భావంలో బుధాదిత్య యోగం ఉందంటే పిడివాదం ఉంటుంది వాళ్ళకి. పిడివాదం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మీరు చెప్పిందే వేదం అంటారనమాట. అది ఖచ్చితంగా గెలుస్తారు. గొప్ప అదృష్టం. పైగా రఘుబుధులు 3వ భావంలో ఉండడం వల్ల సైన్స్ గ్రూపులు చదవడము, ఫైనాన్స్ అకౌంట్స్ విద్య రావడము, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము, బుధకేతువులుగా కారణం వల్ల కూడా మీ మేనమామలతో కానీ బావమరుదులతో కానీ కొద్దిగా సమస్యలు ఉండడము. కాదు మతపరమైన విద్యలు, సపోజ్ మీరు వేదశాస్త్రం ఉన్నారనుకోండి, ఆ విద్య బాగా వస్తుందని ఉదాహరణ చెప్తున్నాను అనమాట. అట్లాగా మంచిగా బ్రహ్మాండంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. కాకపోతే సుఖం తక్కువ, కష్టం ఎక్కువ మీకు. ఎందుకంటే 4th భావంలో శుక్రుడు ఉన్నాడు. 4th భావానికి చెడు దృష్టి ఉంది, తల్లిగారికి బాగుండదు. అంతేకాకుండా మీ విద్యలో కూడా ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. వాహనాలు కానీ గృహ సౌఖ్యం కానీ తక్కువగా ఉండడమో, తగ్గుముఖం పడడమో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ సంతానం విషయంలో ఏమాత్రమో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 6th హౌస్ని 8th హౌస్ని గురుడు చూస్తున్నాడు, అవునా. 6th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. అంటే ఏంటంటే 6th హౌస్ని 8th హౌస్ని గురుడు చూడడం వల్ల లా రిలేటెడ్ సంబంధించిన కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో ఆస్తిపాస్తులు కానీ ఏవో అంటాం కదా, వాటిలో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి మాత్రం అవకాశం ఉంది. అలాగే 7వ స్థానాన్ని కుజుడు చూడడం, 7వ లాభంలో ఉండడం వల్ల మీ వ్యాపారాలు ఎక్సలెంట్గా ఉంటాయి. పైగా బ్యాంకింగ్ రంగంలోనూ లేకపోతే ఫైనాన్స్ రంగం అనే వ్యాపారాలు ఉంటాయి కదా, వడ్డీ వ్యాపారం అంటుంటాం మనం, ఆ వ్యాపారంలోనూ బాగా రాణించడానికి అవకాశం ఉందండి. డబ్బులు బాగా వస్తాయి. అంతేకాకుండా మీ భార్య గారి మాటలు మీరు వింటుంటారు, అంటే అండర్స్టాండింగ్ బాగుంటుంది భార్యాభర్తల విషయంలో. మీ కొంతమంది వివాహ వేడుకలు అంటాం సరే, వివాహాలు కుదిరి వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా భాగ్యస్థానంలో రాహుతో కలిసి చంద్రుడు ఎక్సలెంట్. ద్వితీయాధిపతి భాగ్యంలో అంటే ఖచ్చితంగా మీకు డబ్బులు బాగా వస్తాయి. ద్వితీయంలో గురుడు పెట్టుకున్నారు, ద్వితీయాధిపతి లాభంలో భాగ్యంలో ఉన్నాడంటే నాన్నగారికి బాగుంటుంది. తర్వాత మీ వ్యాపారాలు బాగుంటాయి. ముఖ్యంగా కంప్యూటర్స్, హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్స్ అంటాం సరే, ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అవి చంద్రరాహులు ఉండడం వల్ల దైవభక్తి పెరుగుతుంది. భార్యాభర్తల మాట ఒకళ్ళు వినడం అవకాశం ఎక్కువ ఉండడం జరుగుతుంది. చంద్రుడు రాహు బలవంతుడైపోతాడు, మరి బిక్కిలు బలవంతుడైపోతాడు, మంచి సుఫలితాలు ఇస్తాడు. అందుకని విదేశాలు వెళ్ళి మీరు డాక్టర్ కోర్స్ చేయడానికి అవకాశం ఉంది. ఇంజనీరింగ్ విద్యలో కూడా చేస్తారు. 10వ శని వక్రగతిలో ఉన్నాడు, పూర్ణ పాప అవుతాడండి. మీకు ఒక వంతు పాప అంటారు సార్, అదే పూర్ణ పాప అవుతాడు. మీరు ఒక రూపం పాప అంటా ఉందని. అంటే ఏంటంటే 8వ కోణాధిపతి ఆధిపత్యం రాకూడదు శనికి. సరే వచ్చేది ఆ కేంద్రంలో ఉన్నాడు, బ్రహ్మాండం, ఓకే. కానీ వక్రగతిలో ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ అంటే మనం కంటకసేన అంటాం కాబట్టి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కానీ మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రం మార్పులు, బాగా డెవలప్మెంట్స్ ఇస్తాడండి. రాజకీయ రంగంలో పదవులు ఇస్తాడు. 10మంలో చేరినాడు అంటే గంగాస్థానం చేయిస్తాడు. అంటే వ్యవసాయ రంగంలో కూడా బాగా డెవలప్ అయ్యేట్టు చేస్తూ ఉంటాడు. అంటే ఉన్న భూమిని, అంటే జన్మభూమిని వదిలి విదేశాల్లో నివసించడానికి మాత్రం అవకాశాలు ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశిలోని గురుడు ఉన్నాడు, ఎక్సలెంట్ కదండి. 1,00,000 దోషాలు పోగొట్టేవాడు గురుడు రెగ్యులర్లో ఉన్నాడంటే చాలా గ్రేట్. ఇక్కడనే మనం మన వివాహ ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కూడా చూడండి, లగ్నంలో గురుడిని పెట్టి చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే 1,00,000 దోషాలు పోగొట్టేస్తుంటాడు. ఎటువంటి దోషం ఉన్నా పోగొడతాడు అర్థం. మీ గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, 9th హౌస్లో రాశిలోనే ఉన్నాడు, బ్రహ్మాండం. అంటే చదువు బాగా రావడము, తెలివితేటలుగా ఉండడము, మంచి టైం స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ మీకు బాగున్నాయి. పైగా వేదశాస్త్ర పండితులుగా ఉండడము, ధనం బాగా ఉండడం జరుగుతుంది. పైగా రవి బుధులు బ్రహ్మాండ బుధాదిత్య యోగంలో ద్వితీయ భావంలో సింహరాశిలో ఉన్నారండి, ఎక్సలెంట్ కదా. అంటే రవి బుధులు బాగా ఉన్నారంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. అలాగే బుధాదిత్య యోగం ఉంటాం కదా దీన్ని. అంతేకాకుండా మంచి బలము, ఆరోగ్యము, సంపదలు కలవారై
అనేక మందిని పోషించేవారుగా మీరు ఉంటారు. ఎక్సలెంట్ అండి. అంతేకాకుండా చాలా చురుకుదనాన్ని, తెలివితేటలు గలవారుగా ఉండము, రాజస లక్షణాలతో అద్భుతంగా ఉండడము, మీ కుటుంబంలో మీ మంచి పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది. ఎంత బాగుందండి. పైగా దానగుణం కూడా కలిగి ఉంటారు. పైగా బుధకేతువులు కలిసి ఉన్నారంటేనే మీకు ఒక విధమైన మతపరమైన విద్యలు వస్తూ ఉంటాయి. మీ ఫాదర్ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, అటువంటి విద్యలు, అదే డాక్టర్స్ కోర్స్ చేస్తున్నారు అనుకోండి, అలా మతపరమైన విద్యలు కొన్ని ఉంటూ ఉంటాయి అంటాం కదా, అది రావడము. లేకపోతే మేనమామతో కానీ బావమడుతో కానీ కొద్ది సమస్యలు ఉండడానికి మాత్రం అవకాశం ఉంది. కానీ థర్డ్ భావంలో శుక్రుడు శని కాంబినేషన్. సో కాంబినేషన్ అంటే చూడడం అని అర్థం. అంత మంచిది కాదండి. మీ లగ్నానికి శుక్రుడు కూడా పాపే, కానీ థర్డ్ భావంలో ఉండడం వల్ల మీ సిస్టర్స్కి బాగుండిపోవడం జరుగుతుంది. మీ ప్రయాణాల్లో కూడా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. ఫోర్త్ హౌస్ లార్డ్ కూడా అవ్వడం వల్ల మీకు సుఖం తక్కువ, కష్టం ఎక్కువగా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీ రాశి వారికి సప్తమ స్థానాన్ని గురుడు చూడడం, పంచమ స్థానాన్ని కూడా గురుడు చూడడం వల్ల సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. పుత్ర సంతానం కలుగుతుంది. మీకు సంతానం వలన అభివృద్ధి, ధనప్రాప్తి కలుగుతుంది. సప్తమ భావాన్ని గురుడు చూడడం వలన, సప్తమాధిపతి కూడా శనీశ్వరుడు బాగుండడం వలన మీకు వివాహ శుభకార్యాలు జరగడము, భార్యాభర్తల యొక్క అన్యోన్యత బాగుంటుంది. ఏదైనా అష్టమ స్థానంలో 12th హౌస్లో అష్టమంలో ఉన్నాడు, కొంచెం విధంగా ఫారెన్ కంట్రీస్ ఇస్తారు. కానీ చంద్రరాహువులు కలిసి ఉండడము అష్టమ స్థానంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు, కానీ సడన్ గెయిన్స్ మాత్రం ఉంటాయి. శని మాత్రము మీకు భాగ్యంలో ఉన్నాడండి. ఒక విధంగా మంచిదే, కోణంలో ఉండడం అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు, కానీ కొద్ది కేంద్రాధిపత్యం వచ్చేది కాబట్టి కోణంలో ఉన్న కొద్ది మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఆయన విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కోల్ రంగ సంస్థల్లో కానీ, లేకపోతే మీకు పెట్రోలియం శాఖల్లో కానీ, లేకపోతే ఆయిల్ గ్యాస్ అంటాం సరే వాటిలో కానీ, ఫార్మా రంగము, లేకపోతే సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటాం సరే, ఆ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి మీకు. అదే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. కానీ ఉద్యోగ రీత్యా మీరు బహుశా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి మాత్రం అవకాశం ఉంది. ఆ ఉద్యోగ రీత్యా కూడా ఫారిన్ వెళ్ళడానికి కూడా ఎంతో అవకాశం ఉంది. సింహరాశి వారికి చెడులో మంచి కూడా చెప్పుకుందామండి. మీ రాశిలోనే రవి బుధులు ఉన్నారు. బుధాదిత్య యోగం అంటాం. బుధాదిత్య యోగంలో ఉన్నప్పుడు ఆ రాశి వాడికి ఎన్ని చెడు ఫలితాలు ఉన్నా సరే వాడికి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగడం తక్కువ. ఇది కరెక్ట్ అంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అనుకోండి. బుధాదిత్య యోగం ఉంది అంటే అర్థం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అలాగే మంచి బలము, తేజస్సు, ఆరోగ్యము, సంపదలు కలిగిన వారే మీరు ఉండి తీరతారు. అంటే కష్టపడతారు అన్నమాట. కష్టపడితే ఇవన్నీ వస్తాయి. పైగా అనేక మందిని పోషించేవారుగా ఉంటారు మీరు. అంతేకాకుండా చాలా చురుకుదనాన్ని, అలాగే చాలా తెలివితేటలు గలవారుగా ఉండి, రాజస లక్షణాలతో బ్రహ్మాండంగా హుందాగా ఉండి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి, దానగుణం కలిగి, జనాల్ని ఒక విధంగా రాజస లక్షణాలు కలిగి జనాల్ని పోషించే వారుగా మీరు ఉంటారు. అంటే ఎదుటివాడికి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉంటారండి. కానీ ద్వితీయాధిపతి కూడా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఒక విధంగా సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నా, సెకండ్ హౌస్లో శుక్రుడు 10th హౌస్ లార్డ్ అయ్యాడుగా మీకు, శని చూడబడుతున్నాడు. అంటే ఉద్యోగంలో భద్రత తక్కువ. ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఏమాత్రం కలిసి రాదు. పైగా సెకండ్ భావంలోనే శుక్రుడు ఉండి శని దృష్టి ఉందంటే కొద్ది కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు, అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్, లేకపోతేనేమో మీ కుటుంబంలో వృద్ధికి లేకపోవడమో, మీ కంఠధ్వని కానీ ముఖవర్చస్సులో కానీ కొద్ది తేడా రావడమో ఉంటుంది. కానీ మీ విద్యలో మాత్రమే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదండి. విద్య ద్వారా, నోటి మాటల ద్వారా ధన సంపాదన ఉంటుంది. మాట్లాడుతుంటారు, డబ్బు సంపాదిస్తుంటారు. ప్రొఫెసర్స్ అవ్వచ్చు, లెక్చరర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. విద్య బాగుంటుంది. తల్లి గారికి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి చాలా చాలా కలిసి వస్తుంది, ఈజీగా చెప్పచ్చు. 4th భావం బాగుందంటే, పైగా రైతు సోదరులకి మంచి కలిసి వచ్చే కాలము, సుఖం ఎక్కువ కష్టం తక్కువ అన్నట్టుగా మీరు ఉంటారు. అద్భుతం. అంతేకాకుండా సప్తమ స్థానంలో చంద్రరాహువులు ఉన్నారండి. అష్టమంలో శని వక్రం ఉన్నాడు. ఇదే ప్రాబ్లం మీకు మెయిన్. మీ జాతకం బాగుండిపోవడానికి చాలామంది ఫోన్ చేస్తుంటారు నాకు. ఇదే సింహరాశి వాళ్ళకి పాపం చాలా ప్రాబ్లమ్స్లో ఉంటుంటారు. ఎందుకని శని 6వ ఇంటి వాడు అయ్యాడు కదా, కేంద్రాధిపతి అయ్యి ఆయన శని మీకు 3 అంతుల పాపంలో ఉంటాడు. పాపత్వం 3/4 ఆఫ్ దీంట్లో పాపంలో ఉంటాడు అనమాట. ఒక రూపం అంటామండి. ఒక రూపం అంటే అర్థం ఏంటంటే 1/4, 1/3, 1/2 అంటే హాఫ్, 3/4, 1. ఒక రూపం అంటే ఏంటంటే పూర్ణ పాపి అని అర్థం. అష్టమంలో ఉన్నాడు. సో అర్ధాష్ట శనిలో ఉన్నాడు, అష్టమ శనిలో ఉన్నాడు, దోషకారకుడుగా ఉన్నాడు. సప్తమంలో రాహు,
భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు. సో కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన, అమ్మవారికి పూజలు ఖచ్చితంగా చేసుకొని డెఫినెట్గా బాగుంటారు. ఇంకా చెప్పాలంటే మీకు భాగ్యస్థానము బాగుందండి, భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, సాఫ్ట్వేర్ వ్యాపారాలు కానీ, కొంతమంది రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, భూములు సంబంధించిన వ్యాపారాలు బాగా డబ్బు సంపాదించుకుంటారు. అంటే కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్స్ అంటారు సరే, వాళ్ళ యొక్క వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ మీ ప్రొఫెషనల్గా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్లో ఉన్న వారికి కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ డెవలప్మెంట్స్ తక్కువ. మీ పై అధికారుల చేత మన్ననలు పొందలేరు ఈ కొన్ని రోజులు మాత్రమే. సరే పక్క పెడతామండి. కుజుడు ఉన్నాడుగా, మంచి బ్రహ్మాండమైన వాడు, చాలు మీకు. అత్యంత రాజోకారకుడు, లాభంలో ఉన్నాడు. చాలా అండి, అది ఆయన ఒక్కడు చాలడా మీకు. ద్వితీయ భావం కూడా చూస్తున్నాడు కదా, ఆయన ఉన్నాడంటే డబ్బులు విపరీతంగా ఇస్తాడు. తర్వాత ఏమో మీ ఉద్యోగాల్లో భద్రత కల్పిస్తాడు, వ్యాపారాల్లో భద్రత బ్రహ్మాండంగా ఉంటుంది. కుజుడు ఇచ్చే ఫలితాలు సత్ఫలితాలు ఎక్కువ ఉంటాయండి మీకు. లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. గురుడు కూడా మీకు 12వ భావం ఉన్నాడు కాబట్టి, మీకు అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీకు ప్రయాణాలు మాత్రం తప్పవు. పిల్లల వలన ధన ఖర్చు ఎక్కువ మీకు ఉంటుంది. కన్యారాశి, కన్యారాశి వారికి 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ శుక్రుడు పాపత్వంలో ఉండి, పాపత్వం అంటే నీచ స్థితిలో ఉండి రాశిలో ఉండిపోయాడు కదండి. శనిచే చూడబడుతున్నాడు. ఇంకా భాగ్యం ఎక్కడ, హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ, ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కడ చెప్పండి మీరే. కానీ మీ బుధుడు మాత్రం బాగున్నాడు, అంటే 12వ భావంలో ఉన్నాడు, గ్రేటే. కాబట్టి ధనం విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలోనూ, వ్యాపారాల విషయంలోనూ మీరు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మీకు భూములు, వాహనాలు, తల్లిగారిగా ప్రేమాభిమానాలు, రైతు సోదరుగా ఉండడాలు, అలాగే మ్యూజిక్ రంగంలో బాగా సక్సెస్ అవ్వడాలు, ఇవన్నీ బాగానే ఉంటాయి. పైగా మీ కొడుకులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటారండి. మీ ప్రాబ్లం వచ్చినా సరే మీ కొడుకుల వలన మీరు సక్సెస్ అవుతుంటారు, మీ కొడుకుల వలన మీరు చూడబడతారు. మీ కొడుకులకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి చక్కగా డెవలప్ అవుతారు. ఆల్రెడీ డెవలప్మెంట్స్లో ఉన్న వారికి ఇంకంత బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. పంచమస్థానం ఎక్సలెంట్. అందుకే కింద జన్మ చేసిన పుణ్యఫలం బ్రహ్మాండంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కళారంగంలో, సాహిత్య రంగంలో మీరే సాటి. అలా 6వ భావంలో చంద్రరాహువులు, రాహువు చాలా బలవంతుడైపోయాడండి చంద్రుడితో కలిసి. కాబట్టి మీ రాశి వారికి 6వ భావం ఉన్నాడు కాబట్టి మీకు మంచి యోగవంతమైన ఫలితాలు ఇస్తాడు. భూములు, వాహనాలు, లక్ష్మీ స్థానాన్ని, కష్టపడి పనిచేసే తత్వాన్ని, అభివృద్ధిని, అదృష్టాన్ని ఇవన్నీ ప్రసాదిస్తాడు. శత్రు భయం లేకుండా కాపాడతాడు. రోగాల వల్ల కానీ, లేకపోతే రుణాల వల్ల కానీ భయం తక్కువగా ఉంటుంది. కానీ 7వ స్థానంలో శని వక్రగతిలో బలంగా ఉన్నాడు. అంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కానీ, భార్యాభర్తల యొక్క కలిసి ఉండడం కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు చేస్తూ ఉంటాం కదా మనం, అటువంటివి మాత్రం ఆలస్యం అయిపోతూ ఉంటుంది, అది కూడా ఆలస్యం అవుతాయి. కానీ 7వ స్థానంలో శని వక్రగతిలో ఎంత పాపత్వంలో ఉన్నా గురుదృష్టి ఉండి గురుడికి అవసరం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా మినిమైజ్గా ఉంటాయి. మినిమైజ్గా ఉంటాయంటే భార్యాభర్త ఎప్పుడు కొట్టుకుంటున్నారు అనుకోండి, తిట్టుకుంటున్నారు, దూరంగా ఉంటారు అనుకుంటే అవి అందరూ కలుస్తారు, ఏం భయపడతాం అనేది. కానీ భాగ్యస్థానం మాత్రం చాలా తక్కువగా, చాలా డల్ అయిపోయిందంటే ఏమీ నిల్లు. అంటే ఏంటంటే శని భాగ్యస్థానం చూడడము, భాగ్యాధిపతి నీచ స్థితిలో ఉండడం వల్ల చదువు విషయంలోనూ, అయితే వ్యాపారాల విషయంలోనూ, అదే అనేక రకాలుగా చిన్న చిన్న ఫైనాన్షియల్ విషయంలోనూ, మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కుందాం అనుకుంటాం, వాటిలోనూ వాహనాలు కొనుక్కోవడం విషయంలో ఆలస్యం చేస్తూ ఉండడానికి అవకాశాలు వస్తాయి. ఆలస్యం చేస్తూ ఉంటారు మీరు. కానీ 10th హౌస్లో కుజుడు సరే, ఆయన ఒక అష్టమాధిపతి అయినా సరే దశమ కుజుడే. అంటే ఏంటంటే జనరల్గా వాళ్ళకి మీరు చేస్తారంటే ఉద్యోగాలు ఉన్నాయి చూసారా, అంటే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో కానీ, దేవాలయాలకి అధికారిగా కానీ మీరు ఉంటారు. దశమంలో కుజుడు అంటే దేవాలయానికి అధికారి అవుతాడు. మేము ఒకసారి చూసుకోండి, జాతకంలో చూసుకోండి, అవకాశం కూడా వస్తుంది. రాజకీయ రంగంలో ఉంటారు, మంచి ఫిజిక్ ఉంటారు మీరు, మీ వంశానికి మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చేవారుగా ఉంటారు. దశమంలో కుజుడు ఉంటాయి, బ్యూటిఫుల్. లాభంలో గురుడు ఏంటంటే బ్రహ్మాండం. దశమంలో కుజుడు, లాభంలో గురుడు, ఈ ఇద్దరు సాధారణ మీకు 6వ భావంలో చంద్రరాహులు పర్ఫెక్ట్గా బాగున్నారు. మీకు లాభస్థానంలో గురుడు అంటే ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. మీ సంతానం వల్ల కానీ, మీ చుట్టాల వల్ల కానీ, మీ స్నేహితుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, ఎక్కడ ఉన్నా సరే మీకు డబ్బులు మాత్రం బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. బుధాదిత్య యోగం 12వ భావంలో రవిబుధులున్నారంటే వాళ్ళ దేవతారాధన కోసము, దైవ దర్శనాల కోసము, పుణ్యక్షేత్రాల దర్శనం కోసము, గురుగారిని పీఠాధిపతిని కలవడం కోసము డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా డబ్బులు నిల్వ చేయడం కూడా తెలుసు.
రవి బుధులు మీ జాతకంలో ఉందంటే ఇదే జరుగుతుంది. కేతు కూడా కేతులు ఉన్నారు కాబట్టి బావమరుదులతోటో లేకపోతే మీ మేనమామలతోటో కొద్దిగా సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మతపరమైన విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు. తులారాశి వారికి పర్ఫెక్ట్గా బాగుందండి. కానీ మీ రాశ్యాధిపతి 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు పాపే కదా. ప్లస్ మీకు 12వ భావంలో నీచ స్థితిలో ఉన్నాడు. అంటే తులారాశి వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ తక్కువ, అనారోగ్య సమస్యలు ఎక్కువ అంటూ ఉంటాం మనం. కానీ ఫైనాన్షియల్గా కానీ కుటుంబ పరంగా కానీ బంధువుల విషయంలో కానీ ఏమాత్రం తగ్గరు. చక్కటి భోజన వసతులు దక్కి తీరతాయి. భోజనాలు ఎక్కడున్నా సరే ఫుడ్ లోటే ఉండదు. ధనానికి అస్సలు లోటు ఉండదు. విద్యలో బ్రహ్మాండంగా రాణిస్తారు. ద్వితీయ భావాన్ని గురుడు చూస్తున్నాడు కదండి. ద్వితీయాధిపతి బ్రహ్మాండంగా భాగ్యంలో లేడా, సూపర్గా ఉన్నాడు. అది మీకు చాలా అదృష్టం అండి. ముఖ వర్చస్సు పెరుగుతుంది, కంఠధ్వని బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మీకు రాజస లక్షణాలతో ఉండడానికి అవకాశం ఉంది. ఇక 4th భావాన్ని గురుడు చూస్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా సరే కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అంటే గౌరవింపబడతారు అంటాం కదా, బాగా ఎక్కువ. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడము, బాగా చదువుకోవడము, మీ తల్లిగారికి ఆశీస్సులు పొందడం బ్రహ్మాండంగా ఉంటుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అంటే ఎక్కడికి వెళ్ళి సుఖపడతారు. సుఖపడడం ఎక్కువ, కష్టపడడం తక్కువ అంటాం కదా. సుఖపడుతూ ఉంటారు, కష్టపడుతూ కూడా మీరు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఖచ్చితం అనేది. అంతేకాకుండా మ్యూజిక్ రంగంలో, సినిమా రంగంలో ఉన్నారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. వేదశాస్త్రంలో నిష్ణాతులుగా ఉంటారు, మీరు బ్రహ్మాండంగా ఉంటారు. రైతు సోదరులకి సూపర్. పంచమ స్థానంలో చంద్రరాహులు బ్రహ్మాండంగా ఉన్నారండి. చంద్రుడితో కలిసాడు కాబట్టి రాహు బలవంతుడే శుభ ఫలితాలు ఇస్తాడు. 27, 28, 27, 28లో. కానీ మీకు మంచి అదృష్టంగా ఉంటే పిల్లల వలన మీకు ఆడపిల్ల పుట్టడానికి అవకాశం ఉంది. ఆడపిల్లల వలన మీకు పేరు ప్రఖ్యాతులు, సంఘంలో మంచి పరువు ప్రతిష్టలు బ్రహ్మాండంగా ఉంటాయి. 6వ భావంలో శని అంత అద్భుతమైన వాడు కాకపోయినా కొద్ది 6వ భావంలో శని ఏంటంటే జనరల్గా మీకు శత్రువు వలన భయము అంటాం, కానీ శత్రువు వలన భయం లేదు. రోగాల వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మాత్రం మీరు ట్రై చేస్తే మాత్రం వస్తాయి. లేడీస్ చెప్తానండి, అవకాశాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. పైగా శని వక్రగతిలో బలంగా ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాలు ఇస్తాడు ఎక్కువ. మీ రాశికి మంచివాడే కాబట్టి, కోడాధిపత్యం వచ్చింది కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి భాగ్యస్థానంలో కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మంచివాడు కాదు, సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో ఉన్న కుజుడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఫారిన్ యోగాన్ని మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైగా కుజుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, అదే కుజుడు కారకత్వంలో ఉంటే కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్స్ అంటే చూసారా, ఆ వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. దశమ గురుడు అండి, అన్నిటికంటే పవర్ఫుల్ దశమంలో గురుడు. ఎక్సలెంట్. గంగా స్నానం చేయిస్తాడు ఆయన. పైగా ప్రొఫెషనల్గా బాగా డెవలప్ చేస్తాడు. ఈ వేదశాస్త్రాల పండితులకి బాగా ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. బ్యాంకింగ్ రంగంలోను, విద్యా సంస్థల్లోను, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తెలుసుగా మీకు. అంటే మీరు గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, వీళ్ళందరికీ కూడా 10th భావం గురుడు ఉన్నాడంటే చక్కగా అభివృద్ధి ఉంటుంది. మీకు ప్రమోషన్స్, డబ్బులు పెరగడము, ఇవన్నీ ఉంటాయి. ఇంకా అదృష్టం తెలుసు పంటారా, రవిబుధులు భాగ్యస్థానంలో, లాభస్థానంలో రవిబుధ కేతువులు ఉన్నారంటే మీకు అసలు యాక్చువల్గా రవి మీకు బాధకుడు అవుతాడు. కానీ బుధాదిత్య యోగంలో ఉన్నాడు కాబట్టి మీకు ఒక గొప్ప అదృష్టం అండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, మంచి బలం కలవారుగా, ఆరోగ్యము సంపదలు కలవారుగా ఉంటూ అనేక మందిని పోషించేవారుగా, రాజస లక్షణాలతో బ్రహ్మాండంగా ఉంటారు. బుధకేతుల ప్రభావం వల్ల బావమరుదులతో కానీ మేనమామలతో కానీ కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మతపరమైన విద్యలు వస్తాయి. శుక్రుడు 12వ భావంలో తప్పండి. శని చూస్తూ అంటే శని దృష్టి కూడా ఉంది కాబట్టి మీకు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి, ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. అమ్మవారిని, వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే చక్కటి సుఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురుదృష్టి, సంపూర్ణ గురుదృష్టి బ్రహ్మాండంగా ఉంది. 2nd హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్ యొక్క దృష్టి బాగుంది కాబట్టి మీరు ప్రతి పనులను ముందంజలో ఉంటారు. మీరు అనేకమైన ఐడియాలతోటి నేమ్ అండ్ ఫేమ్ వస్తూ గొప్ప అదృష్టవంతులుగా, పైగా జ్ఞానాన్ని బాగా వృద్ధి చేసుకుంటూ, మీ యొక్క విషయాలను ఎవరికీ బహిర్గతం చేయకుండా ఎప్పుడు సీక్రసీ మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్గా చాలా బాగుంటారు. పైగా కుజుడు కూడా ద్వితీయ భావం చూడడం వలన కుటుంబంలో వృద్ధి కలుగుతూ, ముఖవర్చస్సు పెరుగుతూ, ఆదాయ వనరులు పెరుగుతూ, అలాగే మీ చదువుకునే విద్యలో బాగా రాణిస్తూ ఎక్సలెంట్గా చాలా చాలా బాగుంటారు. 4th భావంలో చంద్రరాహులు ఉన్నారు కదా,
చంద్రరాహువులు, చంద్రుడితో కలిసిన రాహు బలవంతుడు అయిపోతాడు రాహువు. కాబట్టి ఫారిన్ కంట్రీస్ తప్పదు, మీకు డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా మీకు ఆభరణ ప్రాప్తి ఉందండోయ్, ఆభరణాలు కానీ ఆభరణాలకు కానీ కదా, ఆభరణాలు వాహనాలు కొనుక్కుంటారు. పైగా వాహన యోగం కరెక్ట్ క్లియర్గా చూపిస్తుంది, క్లియర్గా ఉంది. కానీ చదువులో చిన్న చిన్న ఆటంకాలు జరగడానికి అవకాశం ఉంది. రైతు సోదరులకు కొంచెం ఇబ్బంది పడతారు. ఏదైనా పంచమ స్థానంలో మీకు శని ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. అంటే యాక్చువల్గా శని మీకు అంత మంచివాడు కాదండి, చిన్న చిన్న చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. వక్రగతిలో ఉన్నాడు కాబట్టి అంత శుభం ఏం కాదు. ఇంకేంటంటే మీ సంతానం ఆడపిల్లలకి కొద్దిగా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళ గురించి ఎక్కువ టెన్షన్స్ పడడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో కూడాను కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ అంటే అండర్స్టాండింగ్లో లోపము అంటే అంతే తప్ప వాళ్ళు కొట్టుకుంటారు, విడిపోతారు ఏం కాదు. అది జాతకాల్లో ఉంటాయి, ఏం భయపడకండి. ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. సరే, నేను చెప్పినాక నమ్మకండి, నేను చెడు గురించి చెప్తే నమ్మకండి. సరే, నేను ఖచ్చితంగా నేను కరెక్ట్గా ఏది ఎలా ఉందో అలాగే పాయింట్స్ చెప్తూ ఉంటాను. సరేనండి. మీకు అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు. అష్టమ స్థానం కుజుడు 6వ ఇంటి వాడికి 8వ ఇంట్లో ఉన్నాడు, బాగున్నాడు. కానీ మీ రాశ్యాధిపతి కూడా అష్టమంలో ఉండడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు, డెఫినెట్గా ఆరోగ్యవంతుడిగా చేసేస్తూ ఉంటాడు. అంతేకాకుండా కుజుడు వల్ల విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. భాగ్యంలో గురుడు ఉన్నాడు చూస్తారా, భాగ్యంలో గురుడు ఉండే భాగ్యాధిపతి రాహుతో కలిసి ఉన్నాడు. అంటే బాగా ధన సంపాదన మాత్రం బాగా ఉంటుందండి. మీకు ధనం సంపాదించుకుంటారు, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువు గారిని కలుస్తూ ఉంటారండి. మీరు సంపదలు పెరుగుతాయి. పైగా మీరు ఆరోగ్యవంతులుగా ఉంటూ ఎదురు వాళ్ళకి హెల్ప్ చేస్తూ విదేశాల్లో గొప్ప గొప్ప చదువులు చదువుకుంటూ డాక్టర్ వృత్తిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానం గురుడు కదండి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, బ్రహ్మాండంగా భాగ్యంలో మీ పిల్లలు ఎక్సలెంట్ జమ్స్ అంటారు సరే, అలా తయారవుతారు మీ పిల్లలు. నేను సరదా కోసం చెప్పట్లా. పంచమాధిపతి భాగ్యంలో అంటే అంతకంటే ఏం కావాలండి. మీ పిల్లల ద్వారా మీకు ధన సంపాదన ఉంటుంది. అంటే బహుశా మీ ఫారిన్ కంట్రీస్లో పిల్లలు ఉన్నారనుకోండి, నాన్నగారు అమ్మ డబ్బులు ఉంచండి పంపిస్తూ ఉంటారు, మీకు చక్కగా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. నేను ఏది కూడా అతిశక్తి కాదు, సరదా కోసం ఏమీ చెప్పను. దశమంలో రఘుబుధులు ఒకదాని తర్వాత ఒకటి ఎంత బాగుంది చూడండి. భాగ్యస్థానంలో గురుడు, దశమంలో రఘుబుధులు ఉన్నారంటే బుధాదిత్య యోగంలో ఉన్నట్టే. ప్రొఫెషనల్ కింగ్స్ మీరు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు ఉండి తీరుతారు. లేడీస్ కూడా చెప్తానండి, మీరు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా గెలుస్తారు మీరు. మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. రఘుబుధుల వలన ఫైనాన్స్ రంగంలోనూ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, రాజకీయ రంగంలోనూ. రాజకీయ రంగంలో ఎందుకు చెప్తున్నామండి, రవి దశమంలో అంటే దిగ్బలత్వం ఉంటాడండి బాబు, బ్రహ్మాండంగా ఉంటాడు. బుధుడితో కలిసాడు, బుధాదిత్య యోగంతో ఉంటారు ఆయన. సో రఘుబుధులు ఉండడం వల్ల ఎక్సలెంట్గా ఉంటుందండి. అంటే రఘుబుధులు కలవడం వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, కర్మస్థానం ఉంటాం కదా మనం, మంచి మంచి కర్మ పనులు బాగా చేస్తుంటారు మీరు. అంటే ఆరోగ్యవంతులుగా ఉండడము, మంచి బలము, మంచి నేత్రాలు, మంచి వాక్కు, సంపదలు కలిగి ఉన్నవారుగా, అనేక మందిని పోషించేవారుగా మీరు ఉంటారు. అంతేకాకుండా చాలా చురుకుగా, తెలివిగా, రాజస లక్షణాలతో కూడిన హుందాదనంతా మీరు ఉండి దానగుణం కలిగి ఉంటారు. ఎక్సలెంట్. కానీ సప్తమాధిపతి నీచలో ఉన్నాడు, సరిగా చూడబడతాడు. అంటే భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంత అదృష్టం ఉన్నా మీకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే సప్తమ స్థానాన్ని శని చూడడము, సప్తమాధిపతి నీచలో ఉండడం. అంటే వివాహాది వేడుకలు అనేవి ఆలస్యం అవుతూ ఉంటాయి. వీడి సంబంధాలు కుదరడం ఆలస్యం అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్లో లోపాలు ఉంటాయి. ధనుసు రాశి, ధనుర్రాశి కూడా అంటాం మనం. మీ రాశినే కుజుడు పర్ఫెక్ట్గా చూస్తాడండి. అంటే మీకు మంచివాడే కదా, 5th హౌస్లో ఆడేయాడు కదా, కాబట్టి మీకు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే చాలా తెలివిగాను, మంచి మంచి పనులు చేస్తున్న వారుగాను, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాత గల వారుగా పర్ఫెక్ట్గా ఉంటారు. అంతేనా? ధన సంపాదనలో ఆరోగ్యము, అనేక మందిని పోషించే తత్వము, చదువు, విద్య అంటే విద్య అంటాం కదా, విద్యలో రాణించడము, వేదశాస్త్ర విద్య రాణించడము, కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి, బంధువు ప్రీతి, మీకు ఎంత బాగుంటుందంటే ముఖవర్చస్సు పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. మనం తింటాం చూసారా ఫుడ్, ఆ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు తినే భాగ్యం కలుగుతుంది. మీరు ఎక్కడ ఉండండి, ఏదో ఒక ఫుడ్ మీకు దొరుకుతూనే ఉంటుంది. అది అబ్బాయి కడుపులో ఆకలి తొందర అనుకుంటే చాలు, మీకు ఏదో ఒకటి భగవంతుడి కల్పిస్తాడు. ఎందుకు? ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్లనే. ఎక్సలెంట్. అలాగే 3వ భావంలో చంద్రరాహుల కాంబినేషను. ఎక్కువగా నిరంతర ప్రయాణాలు చేస్తారంటే రాహు బలవంతుడైపోతాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళినా ఆశ్చర్యపోకర్లా, విమానాల్లో తిరుగుతారు, మీ సోదరులు బాగుంటారు. న్యూస్ అంటారు సార్, న్యూస్ గ్యాదరింగ్ అంటారు సార్, చాలా మీరు తెలివైన వారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటుంటారు, అప్డేట్ అయిపోతుంటారు ఇప్పుడు కూడా.
మూడో భావంలో రాహువు కష్టపడి పనిచేయడము, భూములు, సంపదలు, అదృష్టం ఇవన్నీ కూడా అందరికీ ఇస్తాడని కాదండి, కొన్ని కొన్ని జాతకాల ప్రకారం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మీరు చూడండి, ధనురాశి వాళ్ళు చతుర్థ భావంలో శని ఉన్నాడు, మంచివాడా? అర్ధాష్టమ శని అంటాం కదా, నిజమే అర్ధాష్టమ శని అండి, అస్సలు బాగోదు. కాకపోతే ఆయన సెకండ్ హౌస్ లార్డ్గా ఫోర్త్ భావంలో ఉండడం వలన విదేశాల్లో ఉంటారు. సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావంలో ఉన్నాడు. కానీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు, ఆవిడకి చికిత్సలు చేయించడము, చికిత్స అంటే ఆపరేషన్, డాక్టర్స్ కలవడము, హాస్పిటల్ కలవడము, వెళ్ళడము, అలాగే చదువులో అనేక రకమైన ఆటంకాలు, గృహంలో పీడ, మీరు ఏదైనా చదువుకుందామంటే ఆ చదువులో వెనకబడిపోతూ ఉండడము, మీ వస్తువులు పోవడము, సమయానికి భోజనం చేయలేకపోవడం, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉంటాయండి, అవన్నీ మీకు ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. సప్తమంలో కుజుడు నడుతారా? సప్తమ కుజుడు కూడా మంచివాడు కాదు, కానీ 12వ ఇంటి వాడిగా సప్తమంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. పైగా ఉన్న రాశి కూడా మిథున రాశి, డెఫినెట్గా ఫారిన్ వెళ్తారు మీరు, ఖచ్చితంగా ఉంటుంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం. ఆ పైగా అష్టమంలో గురుడు ఆరోగ్యాన్ని ఇచ్చి తీరుతాడు. ఆ రాశ్యాధిపతి కదండి, సడన్ గెయిన్స్ ఇస్తూ ఉంటాడు ఆయన. పైగా లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అయ్యేట్ చేస్తుంటాడు. లా అంటే అర్థమైపోతుంది మీకు, లా సంబంధించిన అంటే కోర్టు సంబంధించిన విషయాలు అని చెప్తాం మనం. సక్సెస్ అవుతారు మీరు, అంటే ఫేవరబుల్గా మీకు ఉండడానికి అవకాశం ఉంది. గురుడు అష్టమంలో ఉండడం వల్ల సడన్ గెయిన్స్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైన చెప్పమంటారా? భాగ్యస్థానం, 9th హౌస్, లార్డ్ 9th హౌస్, రవి బుధులు కలిసి ఉన్నారు. అంటే దశమాధిపతి, భాగ్యాధిపతి, భాగ్య రాజ్యాధిపతులు భాగ్యస్థానంలో కలిసి ఉన్నారు. ఇంతకంటే అదృష్టం ఏముంది చెప్పండి మీ రాశి వారికి? ఎక్సలెంట్. అంటే ఏంటి, ఏమవుతుంది అంటే భాగ్యస్థానంలో రవి బుధులతో కలిసి కేతు ఉన్నాడు. కేతు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి రవి ఇచ్చే సౌగలతలు కూడా కేతు ఇచ్చేస్తూ ఉంటాడు. ఎంత బాగుందండి. అంటే మీకేం చెప్పాలంటే ఇక్కడ విదేశాలు వెళ్ళడము, బాగా చదువుకోవడము, మెడిసిన్ విద్య కానీ లేకపోతే ఇంజనీరింగ్ విద్యల కోసం మీరు వెళ్ళడం ఖాయమే. విదేశాలు వెళ్తారు. మీ షూటింగ్ రీచార్జ్, చిత్ర పరిశ్రమలో అంటే మీరు పరిశ్రమ రంగం, చిత్ర పరిశ్రమ అంటే ఫిలిం ఫీల్డ్, వాటిలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానంలో ఉన్న రఘుబుధులే మిమ్మల్ని బాగా కాపాడుతుంటారండి. ముఖ్యంగా మంచి మంచి రచయితలుగా ఉండడము, ఆరోగ్యవంతులుగా, మంచి బలము కలవారుగా, తేజస్సు కలవారుగా, సంపదలు కలిగి, అలాగే అనేక మందిని పోషించేవారుగా మీరు ఉంటారు. అంతేకాకుండా రాజస లక్షణాలతోటి మీరు హుందాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అంతేకాకుండా దాన గుణం కలిగి ఉంటారు. 9th భావంలో ఉన్నటువంటి రవి మీకు చాలా యోగాన్ని ఇస్తాడు. నాన్నగారికి బాగుంటుంది. నాన్నగారు కూడా మీ నాన్నగారు అనమాట, ఫాదర్, ఆయన ఫారిన్ కంట్రీస్ రావడానికి అవకాశం ఎక్కువ. బ్యూటిఫుల్గా ఉందండి. భాగ్య రాజ్యాధిపతి కలిసి ఉండడం గొప్ప అదృష్టం. కానీ 10th హౌస్లో శుక్రుడు ఉండి 10th హౌస్కి శని దృష్టి ఉండడం వల్ల అప్పుడు మీకు ఉద్యోగ సమస్య ఎక్కువ ఉంటుంది. ఉద్యోగంలో పై భాషమాలు తిట్టడమో, అదే మనకి సపోర్ట్గా ఉండలేకపోవడము జరుగుతూ ఉంటుంది. అది ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే నిత్య సాఫ్ట్వేర్ కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళకి సంపూర్ణ గురుదృష్టి ఉంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. తేజస్సు కలవారుగా ఉంటారు. అదృష్టవంతులుగా ఉంటారు. అలాగే విద్యలో ఆటంకాలు రాకుండా డైనమిక్గా, తెలివిగా ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి సలహాలు ఇచ్చేవారుగా మీరు ఉండి తీరుతారు. కాదంటారు చెప్పండి. పైగా చంద్రరాహులు ద్వితీయ భావంలో ఉన్నారండి. మీకు సప్తమాది ద్వితీయంలో అంటే మీకు భార్య గారి ద్వారా, లేకపోతే వ్యాపారాల ద్వారా, అంటే భార్య అంటే భర్త అయితే భార్య అని అర్థం ఉండవు. అంతే తప్ప స్పౌజ్ అంటాం మనం ఇంగ్లీష్లో. వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకుంటారు. ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడంటేనే 27, 28 తారీఖులో చంద్రుడితో కలిసి రాహు ఉన్నాడంటే ధనప్రాప్తి, వాహనాలు, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. మీకు విద్యలో రాణిస్తారు. 3rd భావంలో చెన్నాడు కాబట్టి షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారండి. మీ తోబుట్టుని కలుస్తుంటారు. అందులోనూ చెల్లెళ్ళు అంటే మీకు బాగా ఇష్టం. మీ చెల్లెళ్ళు అంటే బాగా ఇష్టం మీకు అదొకటి. మీకు స్కిల్స్ అప్డేట్ అయిపోతుంటారు మీరు. అంటే ఎక్కడ ఏం జరుగుతోంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం సరా, అంటే ఎక్కడ ఏం జరుగుతోంది, ఏం తెలియాలి అంటే ప్రతి నాకు తెలియాలి అయితే సినిమాలు అంటాం సరా, తెలిసి తీరాలని అలా మీకు బాగుంటుంది. అంతే కదా, నాకు తెలియాలి ఏం తెలియాలి, మనం చదువుకుంటే తెలిసేది, అలా తెలుస్తూ ఉంటారు మీకు బ్రహ్మాండంగా. కాకపోతే ఏంటంటే చతుర్థ భావంలో నుండి కుజుడు కూడా బాగున్నాడండి. అంటే మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ, చదువులో రాణిస్తారు. అలాగే కుజుడు ప్రభావం మీకు 4th హౌస్ లార్డ్గా మీకు 6వ భావంలో ఉన్నాడు, యోగాన్ని ఇస్తాడు. ఈ సంతానం విషయంలో మాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి, జాగ్రత్తగా ఉండండి. ఈ సంతానం పుట్టడానికి కొంతమంది డెలివరీ అవ్వాలి, సంతానం మనకి లేరు అని అనుకున్నారు, కొంతమంది ఆలస్యం అవుతూ ఉంటుంది కొంతమందికి. ఏదైనా 6th హౌస్లో కుజుడు సేవకా జనాన్ని, అదృష్టాన్ని, ధనాన్ని,
డైనమిజాన్ని, పైగా శత్రు భయం లేకుండా చేస్తూ ఉండే తత్వాన్ని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేవాళ్ళని, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు కానీ మీరు మిమ్మల్ని చేసేస్తాడు కుజుడు. ఆడభవన కుజుడు మేనమామలు చాలా బాగుండేది చేస్తూ ఉంటాడు. పైగా గురుడు శుభకార్యాలు, ధర్మకార్యాలు ఎంత బాగా చేస్తారో మీరు. పైగా మీ ఇంట్లో శుభకార్యాలు బాగా జరుగుతాయి. అంటే పెళ్ళిళ్ళకి సంబంధాలు కుదరడం, పైగా భార్య భర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం పర్ఫెక్ట్, ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. అంత బాగుంటాడు గురుడు. చూస్తున్నాడు మీకు మంచి బాగుంది, మీకు ధన సంపాదన బాగుంటుంది, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాత గల వారుగా మీరు ఉంటారు. అష్టమ స్థానంలో రఘుబుధులు, అమ్మ బాబోయ్ అష్టమంలో రఘుబుధులా కేతువా అని అనుకోకండి, ఏం పర్లా. అష్టమ స్థానంలో రఘుబుధులు బుధాదిత్య యోగాన్ని ఇస్తారు. ఎందుకు బుధాదిత్య యోగం ఇవ్వాలి అంటే వాళ్ళు సింహరాశిలో ఉన్న, సింహరాశిలో రఘుబుధులు కలిసి ఉంటే వాళ్ళు ఏ రాశి వారికైనా సరే ఫలితాలు ఇస్తారు. అష్టమ ఫలితాలు మీకు ఇవ్వాలి కాబట్టి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, సేవకా జనం కలిగిన వారుగాను ఉంటారు మీరు. రవితో కలిసిన కేతువు కాబట్టి మీకు శుభాలే జరుగుతాయి. రవితో కలిసిన కేతువు బలవంతుడై శుభఫలితాలే ఇస్తాడు. రవి బుధులు ఉన్నారు కాబట్టి విదేశాల నుంచి ధన ప్రాప్తి, విదేశీ పర్యటన జరుగుతుంది. మీకు ఖచ్చితంగా ఉండాలి. మీకు జాతక ప్రకారం చూసుకోండి, ఉంటుంది. పైగా బుధకేతువులు కూడా కలిసి ఉన్నారు కదా. బుధకేతువులు కలిసి అంటే మేనమామలతోనో లేదా బావమరులతోనో చిన్న చిన్న సమస్యలు ఉండడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా మీ మతపరమైన విద్యలో మాత్రం బాగా రాణిస్తారండి. భాగ్యస్థానంలో శుక్రుడు అంత మంచివాడు కాదండి. భాగ్యస్థానం శుక్రుడు మీ అత్యంత రాజాగారు మీకు 5th హౌస్ లార్డ్ అయ్యాడు, అవునా. పైగా దశమాధిపతి కూడా అయ్యాడు మీకు. సో ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాడు కదా. అంటే 10th హౌస్ లార్డ్ మీకు 9th హౌస్లో మీకు ప్రాబ్లమ్స్ ఇవ్వడము, 9th హౌస్లో శనితో చూడడం వల్ల మీకు అంత మంచి ఫలితాలు ఇవ్వడు. అంటే పంచమ స్థానాధిపతి నీచలో ఉండడము, దశమాధిపతి కూడా నీచ స్థితిలో ఉండి శనిచే చూడబడ్డం వల్ల మీ సంతానం విషయంలోను, మీ ఆరోగ్య విషయంలోను, విద్యా విషయంలోను, ముఖ్యంగా మీ వృత్తి విషయంలోనూ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సాఫ్ట్వేర్ అవ్వచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు అవ్వచ్చు. అంటే మీకు ఉద్యోగంలో భద్రత తక్కువ. కుంభరాశి వారికి మీ రాశిలోనే చంద్రరాహులు ఉన్నారు. ఇదివరకు ఒంటరిగా రాహు ఉండేవాడు. ఇప్పుడు 27, 28 తారీఖుల్లో చంద్రుడితో కలిసి రాహు. ఏదైనా సరే 6వ ఇంటి వాడు అయ్యాడు కదా. మీకు రాహు కూడా ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు అంటాం, మన కరెక్టే. కానీ చంద్రుడితో కలిసిన రాహు ఉంటే ఆ రాహు తప్పకుండా చంద్రుడి చెడు ఫలితాలైనా సరే శుభ ఫలితాల కింద మార్చి శుభ ఫలితాలు ఇస్తాడు అని ఖచ్చితం. ఇది కరెక్ట్. అది నేను శాస్త్రాలు బుక్స్లో చదువుకుంటూ, పాత బుక్స్లో రెఫర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సరే, అది పక్కా పెడదామండి. 12th హౌస్ లార్డ్ కూడా శని అవ్వడం, వక్రగతిలో ఉండడం వలన విదేశ ప్రాప్తి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మీరు. కుటుంబంలో సౌఖ్యం ఉండదు. మీ మాట పరుషంగా ఉంటుంది. పరుషం అంటే ఏంటంటే కొంచెం కఠినంగా మాట్లాడతారు అన్నమాట, గబుక్కొని. అంతే తప్ప మీరు నిరంతరము కఠినాత్మలేం కాదు. చాలా మంచివారు కుంభరాశి వారు, చాలా తెలివైన వారు. మీ కుంభరాశి వారికి, వృషభ రాశి వారికి అండి ఆ ప్లానెటరీ పొజిషన్స్ ఏదో విధంగా మంచి చేసేస్తూ ఉంటారు మీకు. నేను మధ్య చదువుతా, రిఫర్ చేసుకుంటూ ఉంటాను. ఏ లగ్నం వాళ్ళకి ఏ ప్లానెట్స్ అద్భుతంగా ఉంటాయని అనుకుంటాం కదా. మీ కుంభరాశి వాళ్ళకి మాత్రం బ్యూటిఫుల్గా ఇంక్లూడింగ్ శనితో పాటు అందరూ యోగించేస్తారు మీకు. సరే, కొద్దిగా కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మీ కంఫర్టబుల్నెస్లో కూడా తేడా ఉంటుంది. సుఖం తక్కువ, కష్టం ఎక్కువ. ఎప్పుడు పనివంతులుగా పనిచేస్తూనే ఉంటారు. కుజుడు పంచమ స్థానంలో బాగున్నాడండి. 2nd హౌస్ లార్డ్గా పంచమంలో ఉన్నాడు. అంటే 3rd భావాధిపతిగా ఉండడం వలన, కుజుడు వలన మీకు విదేశ పర్యటన ఉంటుందండి. మిథున రాశిలో కుజుడు ఉన్న, మిథున రాశిలో బాగా ఆర్ద్ర నక్షత్రంలో కుజుడు ఉన్న, 12th హౌస్ లార్డ్ శని 12వ భావం ఉన్నా మీకు విదేశాల పర్యటన ఉండి తీరుతుంది. కానీ మన జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. అంటే మన ప్రోగ్రెస్ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఉండి తీరుతుంది, విదేశాలు వెళ్తాము అని చెప్తుంటాం. కానీ 6వ భావంలో గురుడు ఉన్నాడు కదా, ఎలా మరి? బ్రహ్మాండమే మరి. ద్వితీయ లాభాధిపతి 6వ భావంలో ఉండడం వల్ల శత్రువుల ద్వారా ధన సంపాదన, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. కోర్టు కేసులో, కోర్టు చిక్కులు అని ఉన్నారనుకోండి, అంటే ఆస్తికథలు సమ ఏదో ఉంటాయి కదా, నాకు ఉదాహరణ చెప్తున్నాను. వాటి నుంచి గెలుస్తారు, బయటపడతారు, బాగుంటుంది. శత్రువుల భయం ఉండదు, రోగాల వల్ల భయం ఉండదు, రుణాల వల్ల భయం తక్కువగా ఉంటుంది. ఏదైనా 6వ భావంలో ఉన్న గురుడు విద్యలో, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ చేసేస్తుంటాడు. 7వ స్థానంలో రవి బుధ కేతు మంచివారా? అమ్మో అనుకోకండి, ఖచ్చితంగా మంచివారే. రవి బుధులు బుధాదిత్య యోగంతో ఉండి మీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారండి? కుంభరాశి వాళ్ళకి.
అష్టమాధిపతి కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు కదా. కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా జాతకాల ప్రకారం ఉంటుంది, కానీ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో సప్తమంలో ఉండి సప్తమాధిపతి కలిసాడంటే భార్యాభర్తల విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అని తెలిసిపోతుంది. కానీ బుధాదిత్య యోగంతో మీకు సప్తమ భావం పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి భార్యాభర్తలు బాగుంటారు, వివాద వేడుకలు బాగుంటాయి, దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, రాజస లక్షణాలతో కూడినటువంటి పౌరుషమైన వ్యక్తిగా మీరు ఉంటారు. దగ్గర శుక్రుడు అత్యంత రాజకారకుడు. మీకు శుక్రుడు బలహీనమైపోయాడు, అష్టమ స్థానంలో ఉండిపోయాడు, పైగా శని యొక్క దృష్టి ఉంది. కాబట్టి చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన, చెడు స్నేహితులు కొద్దిగా అటువంటి రావడానికి మాత్రం అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. భాగ్యస్థానం కూడా మీకు శుక్రుడు ప్రాబ్లం అయ్యాడు కదండి. భాగ్యస్థానం అంటే భాగ్యావతి నీచలో ఉండిపోయాడు కదా. భాగ్యం ఎక్కడ, చదువు ఎక్కడ? చదువులోనూ ఆటంకాలే, తల్లిగారి పరిస్థితి ఆటంకాలే, అలాగే రైతులకి ఆటంకాలే, మీకు వచ్చిన భాగ్యస్థానం కూడా ఆటంకాల్లోనే ఉన్నారు. ఆటంకాలంటే ప్రాబ్లమ్స్లోనే ఉంటారు అని అర్థం. కానీ ప్రొఫెషనల్గా గెలుస్తారు మీరు. అంటే ఉద్యోగపరంగా మాత్రం తగ్గరు. ఎందుకంటే మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా బ్రహ్మాండంగా ఉంటారండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అవ్వచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు అవ్వచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారిలో కూడా అఫీషియల్ పొజిషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలను బ్యూటిఫుల్గా రాణిస్తారు. పైగా వేదశాస్త్ర పండితులకి చక్కటి కాలం అని చెప్తాను నేనైతే. బ్యూటిఫుల్ కాలం. దశమస్థానానికి గురుడు చూస్తాడు కదండి, భయం ఎలా? గురుడు దశమస్థానం చూస్తున్నాడు కదా, బ్యూటిఫుల్. అంతేకాకుండా మంచి మంచి కార్యక్రమాలు, శుభకర్మలు, కర్మలు అంటే మంచి మంచి పనులు చేయడం చేస్తారు కూడా. సో ఈ విధంగా మీ కుంభరాశి వారికి చాలా బాగుంది. మీనరాశి వారికి శని వక్రగతిలో బలంగా మీనరాశిలో ఉన్నాడు. ఉండడం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. పైగా మీకు ఏంటంటే మీ రాశి వారికి 11 ఇంటి వాడు, 12 ఇంటి వాడు పాపి, పూర్ణ పాపై మీ లగ్నంలో మీ రాశిలో ఉండి వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి ఆలస్యం అయిపోతుంటాయి కొన్ని కొన్ని విషయాలు మీకు. లేదా కొద్దిగా మొండితనంగా ఉండడము, కొద్దిగా మీరు పట్టిందే పట్టు అన్నట్టుగా అది ఎవరి మాట వినకపోవడము కొన్ని సందర్భాల్లో ఉంటుంది మీకు. కానీ ద్వితీయాధిపతి చతుర్థ భావంలో ఉన్నాడు, ఫోర్త్ హౌస్లో ఉన్నాడు. మీనరాశి వారు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విమానాలు ఎక్కి తీరతారు. ఖచ్చితంగా జరుగుతుంది, చూసుకోండి. ఈ మధ్య షార్ట్లీ ఒకళ్ళు వెళ్ళబోతున్నారు. మీనరాశే సెకండ్ హౌస్లో ఆడు, అంటే ఆస్ట్రేలియా నుంచి సిడ్నీ అదే ఇంకో చోటకి అలా ప్రయాణాలు చేస్తూ విమానాల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ హౌస్లో ఉన్నాడంటే వాళ్ళు ధనప్రాప్తి కలుగుతుంది, తండ్రి గారికి ఆశీస్సులు ఉంటాయి, దీర్ఘకాలం బతుకుతారు, అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఇవన్నీ శాస్త్రం చెప్తుంది, నేను చెప్పట్లా. నేను చెప్తా, ఆ శాస్త్రం చెప్తా కాబట్టి చెప్తాను అనుకోండి, నా సొంత గతం కాదని. సరే, ఫోర్త్ భవన్లో కుజుడు కూడా ఫారిన్ కంట్రీస్ ఇవ్వాలిగా మీకు. ఫోర్త్ భవన్లో కుజుడు ఉన్నాడు. ఫోర్త్ భవన్ కుజుడు మిథున రాశిలో ఆర్ద్ర నక్షత్రము ప్లస్ ఇప్పుడు పునర్వస నక్షత్రంలో ఉంటాడు. మరి ఫారిన్ కంట్రీస్ ఇవ్వాలిగా, వెళ్ళి తీరుతారు, ఫారిన్ వెళ్తారని మీరు. చతుర్థ భావంలో కుజుడు బ్రహ్మాండంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. పంచమస్థానంలో గురుడు మీరు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. ఎందుకని? పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్రికల వలన ధన సంపాదన ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా లేకపోతే ఎలా ఉన్నా సరే వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అమ్మకు పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా సాహిత్య రంగంలో, కళారంగంలో మంచి అభిరుచి కలిగి ఉంటారు. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ వీటిలో బాగా డెవలప్మెంట్స్ ఉండి తీరుతుందన్న సందేహం లేదు. ఎక్సలెంట్. పైగా స్టాక్ మార్కెట్లోన బ్రహ్మాండంగా సాధిస్తారు, సక్సెస్ సాధిస్తారు. పైగా కొంతమందికి మంత్రి పదవులు కూడా వస్తాయండి. కొంతమంది ఉంటారు గురుబలం బాగుంటే మంత్రి పదవులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ భావంలో రవిబుధ కేతువులు చాలు. ఇంకా మీకు ఇదే ఒక గొప్ప అదృష్టం ఏంటంటే బలం ఏంటంటే రవికేతువులు 6వ భావంలో ఉండడం పర్ఫెక్ట్గా బాగున్నారు. బుధాదిత్య యోగంలో రవిబుధులు ఉన్నారు. అంటే ఏంటి? రవితో కలిసిన కేతు ఉన్నాడంటే మెక్కిలి కేతు చాలా బలవంతులపై శుభఫలితాలే ఇస్తాడు. రవిబుధులు కూడా ఉన్నారు కాబట్టి శత్రువుల వలన భయం లేకుండా, రోగాల వలన భయం లేకుండా హాయిగా ఉంటారు. అంతేకాదు రుణ సౌకర్యం ఉన్నా అది రుణాలు తీర్చేస్తూ ఉంటారు. అంతేకాకుండా విదేశ పర్యటన చేయడానికి స్టాంపింగ్, వీసాలు అవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మేనమామలకి చాలా బాగుంటుంది. పైగా రవి 6వ భావంలో ఉన్నాడంటేనే మీరు రాజకీయ రంగంలో పదవులు రావడము, అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉండడానికి అవకాశం ఉంది. సప్తమలో శుక్రుడు, సప్తమ స్థానానికి శని దృష్టి తప్పు. అంటే కొంతమందికి చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, చెడు ప్రభావము మన మీద పడుతుంది. చెడు అలవాట్లు అంటాం కదా, బ్యాడ్ ఇంపాక్ట్స్ అని మీ మీద ఉంటాయి. శుక్రుడు ప్రభావం వల్ల, శుక్రుడు పాపి కాబట్టి అమ్మవారిని పూజ చేయాల్సిందే, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాల్సిందే. ఇది పక్కన పెడితే భాగ్యస్థానం ఎంత బాగుందండి.
భాగ్యస్థానం అంటే గురుడు చూస్తున్నాడు కదా, భాగ్యస్థానం గురుడు అంటే భాగ్యావతి చతుర్థ భావం బ్రహ్మాండంగా ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయం. మీ భాగ్యం వృద్ధి అయిపోతుంటుంది. విపరీతమైన చదువులు బాగా చదువుకుంటారు, ఫారిన్ వెళ్తారు, చదువు ఉన్నతమైన విద్య, ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీ సంపదలను వృద్ధి చేసుకుంటూ ఉంటారు. సంపదలు మీ యొక్క ఉన్నటువంటి సంపదలను వృద్ధి చేసుకుంటూ తీర్థయాత్రలు, అంటే క్షేత్ర దర్శనాలు అంటాం కదా, ధర్మబద్ధంగా ఉండడము, క్షేత్ర దర్శనాలు ఇవన్నీ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. గురువు గారితో తిరుగుతూ ఉంటారు. అలాగే మీకు 10th హౌస్ని ప్రొఫెషనల్గా మీ కుజుడు చూస్తున్నాడు కదా, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, అలాగే ఉద్యోగస్తులకి టైం చాలా చాలా బాగుంది గురు ప్రభావం వలన. కాబట్టి మీరు కుంభస్థలం కొట్టినట్టు అంటే మీరు బాగా కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 12 భావాల చంద్రరాహుల వల్ల ప్రయాణాలు తప్పవు, దైవ దర్శనాలు తప్పవు, ఖర్చులు కూడా అధికంగా ఉండక తప్పవు. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణ శర్మ. నేను ఈ జాతకాలు 36 years ఎక్స్పీరియన్స్ ఉందండి. బట్ 2022 నుంచే నేను జాతకాల్లోకి వచ్చాను. ఎందుకంటే నేను సింగరేణి కాలేజ్లో చేశాను 34 years. బట్ అట్ ద సేమ్ టైం 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ కూడా ఉంది నాకు. ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మనం జాతకాలు తెలుసుకోవాలండి. చాలామంది ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మోసం చేస్తున్నారండి. అంటే నాకు 2-3 లేడీస్ ఫోన్ చేసి చెప్పారు, లేడీసే చెప్పారు ఏంటంటే జాతకాల గురించి డబ్బులు కట్టదే. వైజాగ్లో ఒక ఆయన కూడా చెప్పారు. ఆయన ఐఐటి స్పెషల్, అంటే ఐఐటి అంటే మీకు తెలుసు కదా, ఖరగ్పూర్లో చేశారు ఆయన, చాలా సీనియర్ ఆయన కూడా చెప్పడం ఏంటంటే, నేను చాలామందికి ఫోన్ చేశాను సార్, కొంతమందికి ఫోన్ చేశాను జాతకాలు చెప్పమని. వాళ్ళు అంటే డబ్బులు కట్టండి సార్ 4,000 3,000 చెప్పి అన్నారు. కట్టాను. మళ్ళీ తర్వాత వాళ్ళు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంత అలా అయిపోయారండి. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి నన్ను కూడా నమ్మలే ఆయన. తర్వాత నేను చెప్పాను, సార్ మేము అదే అస్ట్రాలజీ ట్రస్ట్ అండి నమ్మకం, పైగా మేము బ్రాహ్మిన్స్ అవ్వడం వల్ల నమ్మకంగా ఉంటుందండి. ప్లస్ క్వాలిఫైడ్ నేను కాస్ట్ అకౌంటెంట్, అంటే నేను సింగరేణిలో కూడా అకౌంట్స్లో కూడా చేశాం కాబట్టి మోసము అనేది ఏమి ఉండదండి మా దగ్గర. నేను ఆల్మోస్ట్ ఇంట్లో కూడా అస్ట్రాలజీ కూడా నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అసలు మోసము, మీ దగ్గర డబ్బులు అప్పుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నేను చెప్పిన తర్వాత మీరు ఇవ్వండి, చెప్పబోయే ముందర చెప్తాను అవి ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు నమ్మకం కలిగి నేను అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అది గ్రేట్ అండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, డబ్బులు పంపించమంటే పంపించకండి. కొద్దిగా మీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే మీకు డాక్టరేట్స్ అయి ఉండి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు సార్ ఆస్ట్రాలజీలో, వాళ్ళ చేత నా దగ్గర చెప్పించమని చెప్పట్లేదండి, వాళ్ళ చేత చెప్పించుకుంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చెప్పించి, డాక్టరేట్ లేకపోయినా పర్లా, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి, నమ్మకస్తులే ఉండాలి, చెప్పించుకుంటే మంచిదండి. పైగా డాక్టరేట్ అయి ఉంటే కొద్దిగా సబ్జెక్ట్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటుందని నా ఉద్దేశం. నాకు ఆ 2 ఉన్నాయి. ఆ 2 అంటే డాక్టరేట్ ఉంది, నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజికల్ ప్రకారం కూడా నేను 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను 2017 వరకు కూడా నేను ఎవరికి చెప్పలేదంటే మా సింగరేణిలో చెప్పేవాడిని. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణ శర్మ. ఇప్పుడు మనం రెమెడీస్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, లేకపోతే మనం గ్రహాల యొక్క ప్రభావం ఏమీ ఉండకుండా ఏం చేయాలి తెలుసుకునే ముందర నేను ఆస్ట్రాలజికల్ దీంట్లో కూడా ఉన్నాను కాబట్టి జాతకాలు చెప్తుంటాను. నేను జాతకాలే కాదు, పెళ్లి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మేము అంటే నేనేనండి, మేము అంటే ఎవరు 100 మంది లేరు, నేనే పర్ఫెక్ట్గా చూసి చెప్తాను అనమాట. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు అయిపోయాయి కాబట్టి ఇంకా కష్టం. ఇవి మాత్రం పెళ్లి ముహూర్తాలు, ఇవన్నీ గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు పెట్టించుకోవచ్చు. ముఖ్యంగా జాతకాలు చాలామంది అడుగుయేది ఏంటంటే, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎలాగండి అది అంటారు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ 4 ఉంటే జరుగుతున్న దశలలో మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అదే గోచారం. నేనే చెప్తానండి, జరుగుతున్న దశ గురించి చెప్తానండి. నేను మొత్తం అంతా వాళ్ళకి కూలంకషంగా మొత్తం విడమరి చెప్తుంటాను. ఆల్మోస్ట్ 40 minutes వరకు ఉంటుంది నేను చెప్పేది, రిటర్న్గా రాసిస్తాను. అలాగే నేను చెప్పే వాయిస్ కూడా రికార్డ్ కూడా చేసిస్తాను, మీకు చెప్తూ ఉంటాను, రికార్డ్ చేస్తాను. అంటే ఏంటి, మీరు ఒకసారి వినేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు ఆదినారాయణరావు గారు అంటే మళ్ళీ ఇంకోసారి రికార్డ్, నేను చెప్పిన వీడియో అదే వాయిస్ వినొచ్చు అనమాట. అలా ఉంటుంది మన దగ్గర.
సో ఇదొకటేనండి. చాలామందికి ఏంటంటే అన్నీ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పర్ఫెక్ట్గా జాతకం వస్తుంది. పిల్లలు లేని వారు కానీ, లేకపోతే సంతానం గురించి ప్రయత్నిస్తున్న వారు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఉంటాయి కదండి. చాలామంది ప్రాబ్లమ్స్ విదేశాల్లో వీసా స్టాంపింగు అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ కూడా జాతకాల్లో కూడా ఆల్మోస్ట్ చెప్పచ్చండి. ఒక జాతకం చూడంగానే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని కూడా చెప్పచ్చు. నేను చెప్పగలను కూడా. అంటే పెద్ద గ్రేట్ ఏం కాదు. జాతకం చూడంగానే వీళ్ళకి జనంలో పుణ్యం చేశారా, లేకపోతే అసలు ఏం చేయకుండా వచ్చారా ఆ భూమిలో అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. చాలామంది జాతకాలు చూస్తుంటాను. అలాగే ఏదైనా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా మీకు వాస్తు రీత్యా పూజలు చేసుకోవాలన్నా, అంటే దోషాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలన్నా మీరు నా నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా చెప్తాను. అంతేకాకుండా ఈ వారం రోజులు 23rd నుంచి 29th వరకు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, పూజలు ఏంటి తెలుసుకుందాం. 12 రాసుల వాళ్ళకి ముఖ్యంగా శనీశ్వరుడు వలన దోషం ఉందండి. అలాగే శుక్రగ్రహ దోషం కూడా ఉంది. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండడం కారణం ఒకటి, అలాగే శని వక్రగతిలో ఉండడం వలన ఈ 2 గ్రహాల ప్రభావం చాలా మంది మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడికి ప్రభావం కూడా తెలుసుకుందాం. అమ్మవారికి పూజలు చేసుకున్నా, లక్ష్మీ అమ్మవారు కానీ, మీ ఇష్టం కనకదుర్గ అమ్మవారు కానీ, కలువ పువ్వులతో కానీ, ఎర్రని మందార పుష్పాలతో కానీ, అయితే కలువ పువ్వు ఆల్మోస్ట్ అంటే మారేడు దళాలు అమ్మవారు పూజించిన స్థిరమైన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని శాస్త్రం చెప్తోందండి. అలాగే శుక్రుడు పూజించడం ఇంకోటి అంటే చండీ హోమాలు చేయించుకుంటూ, అమ్మవారికి అభిషేకాలు చేయించుకుంటూ, కుంకుమ పూజలు చేయించుకుంటూ ఉంటే శుక్రగ్రహం వల్ల వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అయిపోతాయి. ఆల్మోస్ట్ శుక్రుడు కూడా మారిపోతున్నాడండి. సెప్టెంబర్ 2 నుంచి శుక్రుడికి బ్రహ్మాండంగా మంచి బ్రైట్గా తయారైపోతాడు. సెప్టెంబర్ 2 నుంచి. పై శనీశ్వరుడు దోషాలు ఏమున్నాయి, అర్ధాశ్రమ శని, అయ్యల శని ప్రభావం అన్ని దోషాలు ఉంటాయి కదా అని. కాబట్టి చండీ హోమాలు అదే హోమాలు చేయించుకుంటూ ఉంటే ఆంజనేయ హోమం కానీ, లేకపోతే శనీశ్వరుడికి మన్య సూక్తంతో తైలాభిషేకం పర్ఫెక్ట్గా ఉంటుందండి. మన్య సూక్త తైలాభిషేకం చేయించుకోవాలి. పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి చిక్కుల్లో ఉన్నా, కోర్టు కేసులో ఉన్నా సరే గెలిచి తీరుతారు.